పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంలో లోతైన అవినీతి పునాదులున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 299 టీఎంసీల నీళ్లు చాలంటూ అపెక్స్ కౌన్సిల్లో నాడు కేసీఆర్ పెట్టిన సంతకం తెలంగాణను అచేతనావస్థలోకి నెట్టి ఏపీని బలవంతుల్ని చేసిందని ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డిపై విచారణకు ఆదేశిస్తామని తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునేందుకే నీళ్లపై సెంటిమెంట్ రగిలిస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలు ప్రాజెక్టులపై జరగనున్న చర్చలో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేందుకు సర్కారు అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. నీటి వాటాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు నీళ్లు నిజాలు పేరుతో ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డీపీఆర్ సమర్పించకుండానే 27,000 కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఉత్తమ్ దుయ్యబట్టారు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. నీళ్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనక లోతైన అవినీతి ఉందని ఆరోపించారు. తల అయిన జూరాలలో వదిలేసి తోక అయిన శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునేలా డిజైన్ చేయడంతో రాష్ట్రానికి అన్యాయం, నిధుల దోపిడీ జరిగిందని మండిపడ్డారు. రోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. నేనేం చెప్తున్నంటే 2 టీఎంసీల పర్ డే 3 టీఎంసీలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే. కృష్ణా జలాలు గాని, భీమా జలాలు గాని పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనీకి అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. తెలంగాణ లోపలికి వచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండే. జూరాలలో ఉండుంటే ఈ రోజు జూరాల నుంచి శ్రీశైలం పంపించుడితోటి నీకేమో 0.25 టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి ఉంటే వాళ్ళకి 13 టీఎంసీలు తీసుకోవడానికి ఉంది. నువ్వు చెంబెడ్ నీళ్లు దొంగతనం చేసే లోపల వాడు 100 కుండల నీళ్ళే తీసుకుపోయేటంత పొక్కలు పెట్టి రెడీ చేసుకున్నాడు. ఈ 10 ఏళ్లలో ఈయన వాళ్ళకి ఇచ్చిన అవకాశం, మనకు అసలు ఏం అవకాశమే లేదు. మనం నిండా అసలు అచేతన అవస్థకు తెలంగాణ నెట్టేసిండు చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళు బలవంతులు అయిపోయారు. పర్ డే 4.5 టీఎంసీలు తీసుకెళ్లే కెపాసిటీని 13.5 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసుకున్నారు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్లలో. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ లేకుండానే 27,000 కోట్లు ఖర్చు చేశారని సీఎం రేవంత్ వెల్లడించారు. డీపీఆర్ సమగ్రంగా లేనందువల్లే కేంద్రం తిప్పి పంపిందని తెలిపారు. కమిషన్ల కోసం ప్రాజెక్టు స్థలం, నిర్మాణ విధానాన్ని మార్చారని ఆరోపించారు. ఆయన వ్యాపారం సింపుల్, ఆయన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు. పంపులు, లిఫ్టులు, ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురాడు, వాడి బిల్లులు ఎత్తేసి 3 స్టేజ్లలో ఉండే పంపులు 5 స్టేజ్లకు మారింది. 22 పంపులు కాస్త 37 పంపులుగా మారింది. 32,500 కోట్లు 32,200 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈ రోజు 84,000 కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు. ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే 55,000 కోట్లకు పెరిగింది. 3 స్టేజ్లో ఎత్తాల్సిన లిఫ్టులను 5 స్టేజ్లోకి ఎత్తిండు. జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా అని శ్రీశైలం పోయాడు. 13.5 టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం అంటే ఒక నదినే మలుపుకొని పోయినట్టు. హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి 2.5 టీఎంసీలు కూడా లేదు.
కేంద్రం వద్ద జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణకు 34%, ఏపీకి 66% వాటాకు అంగీకరిస్తూ సంతకం చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. జల విధానాల ప్రకారం రాష్ట్రానికి 71%, ఆంధ్రప్రదేశ్కు 29% కేటాయింపులుండాలని వెల్లడించారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చేంత వరకు 299 టీఎంసీలే వాడుకుంటామని కేసీఆర్ సంతకం చేయడంతో ఏపీకి నీటి తరలింపునకు అనుకూలంగా మారిందన్నారు. నీటి ద్రోహానికి పాల్పడ్డ కేసీఆర్ ను ఏం చేసినా తప్పులేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండేవాళ్ళు. మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి కాబట్టి కసబును కూడా మనము చాలా రోజులు జైల్లో పెట్టి బిర్యానీ పెట్టి విచారణ చేసి ఉరి తీయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తుంది. కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. పాలమూరు ప్రాజెక్టుపై గతంలోని ప్రతి నిర్ణయంపై కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉందన్న సీఎం, అసెంబ్లీకి వస్తే విచారణకు ఆదేశిస్తామనే భయంతోనే రావట్లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ను బతికించుకునేందుకే నీళ్ల పేరుతో సెంటిమెంట్ రగిలించేందుకు యత్నిస్తున్నారని ఆక్షేపించారు. నేను ఇదే మాట అడగదలుచుకున్నాను చంద్రశేఖరరావు గారిని శాసనసభలో. అందుకే వారు హాజరవ్వడానికి జంకుతున్నారు. వారికి తెలుసు చర్చ ఎక్కడికి దారి తీస్తుంది. అందుకే తొండి వాదన, మొండి వాదన బలంగా వినిపిస్తారు. ఎప్పుడైతే నేను ఇంటర్నల్ మీటింగ్ లో ఇవన్నీ మాట్లాడే ఆఫీసర్లకు నేను ఒక డైరెక్షన్ ఇచ్చిన, దీని మీద ఎంక్వైరీ చేద్దామని. ఎప్పుడైతే నేను 4 రోజుల క్రితం ఇది అన్నానో, హరీష్ రావు గారు ఇది వదిలేసిండు. మళ్ళా బంకచెర్ల, నల్లమల సాగర్ పోయి గోదావరి మీద మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది మాట్లాడతలేడు. లేదు బంకచెర్ల నుంచి మీరు నల్లమల సాగర్ ను మీరు అనుమతిస్తారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టిండు అని. నేను అనేది ఈ రూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరమైనా మనం ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా ఏ విషయంలో అయినా ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు. తెలంగాణ నీళ్లు ఇతరులకు ఇచ్చే దాంట్లో ఎవడైనా ఒక సెకండ్ అని ఆలోచన చేస్తాడా? గత ప్రభుత్వం హయాంలోని తప్పులను బయటపెడుతున్నందుకే నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్య దాస్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల పాలనలోని పొరపాట్లను సరిదిద్దుతున్నామన్న సీఎం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకొచ్చి సూచనలివ్వాలని పునరుద్ఘాటించారు. ఆదిత్యనాథ్ దాస్ అనే అధికారి 2007 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీ. అధికారులల్లో హయ్యెస్ట్ అవగాహన ఉన్న ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం అతన్ని పట్టుకొచ్చి తెలంగాణకు పెట్టుకున్నాం. ఎందుకంటే కంబైన్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్కి ఎస్కే జోషి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇరిగేషన్ సెక్రటరీగా జోషి గారు అటు ఉన్నారు, దాస్ గారు ఇటు ఉన్నారు. వాళ్ళందరినీ తీసేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు సంపూర్ణమైన అవగాహన లేదు. సంపూర్ణమైన అవగాహన 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న అధికారిని ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెచ్చుకున్నాం మనం. అతను ఆంధ్రప్రదేశ్ అతను కాదు, తెలంగాణ అతను కాదు, అతను బీహార్ అతను. అతనికి ఏ రాష్ట్రంతో ఏం లేదు. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నిజాయితీగా ఉద్యోగం చేసే బాధ్యత. ఇప్పుడు అతను ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాడని హరీష్ రావు గారి కోపం. ఇతను తొలగిస్తే ఆయన దొంగతనం పట్టించేటోడు ఉండడు కాబట్టి ఎట్లనే చేసి నన్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక అధికారి మీద దాడి చేస్తున్న అధికారి ఏం చేస్తాడే? అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి. మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి.